ఇవాళ బాప్తిస్మాను గురించి ఒక సందర్భాన్ని తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాప్తిస్మం గురించి మీకు చెప్పాలి. పాత వాళ్ళకి తెలుసు, ఇంకా పొందలేని వాళ్ళు చాలా జాగ్రత్తగా వినండి, పొందిన వాళ్ళు కూడా జాగ్రత్తగా వినండి. రోమిలకు రాసిన పత్రిక, బైబిల్ నుంచి మనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం ప్రియులారా. పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా? చిన్న మాట ప్రార్థన. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపకే స్తోత్రము నాయన. ప్రభు బాప్తిస్మం గురించి ఈ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈ వాక్యం వారి విని హృదయమందు భద్రపరుచుకొని ప్రభుత్వ పరిస్థితులను గెలిగి ముందుకు వెళ్ళడానికి సాగించు. మీరే మాతో మాట్లాడమని దీవించమని బలపరచమని యేసునామములో చూడండి. బాప్తిస్మం గురించి ఒక చక్కని మాట చెప్తున్నారు. ఒక్కొక్క మాట మనం చెప్పడానికి చాలా ఉన్నప్పటికీ కొద్ది వేగంగా వెళ్దామని డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక రకంగా చూస్తే పాత జీవితము ఏమైపోవాలంట? మరణించాలంట. పాత జీవితం అనేది మరణించాలి. ఇది ఎలా మరణిస్తాది అని అడిగితే, యేసు ప్రభు మన యొక్క పాపాలు శాపాలన్నీ తన మీద వేసుకుని ఆయన మరణించారు. ఎందుకంటే వాస్తవంగా మనం మరణించాలి, మన పాత బ్రతుకు మరణించాలి, ఒక కొత్త బ్రతుకు మనకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దేవుడు చేసిన ఈ కార్యం. అది కాదు కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందించమని. చూడు, 1 పేతురు 2వ అధ్యాయం 24 కొన్ని వచనాలు వేగంగా చదవండి. మనము పాపముల విషయమై చనిపోయి, చదవండి. 1 పేతురు 2:24 జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను. చూడండి, పాపముల విషయం మనం చనిపోవడం కోసం దేవుడి కార్యం చేశాడు. దేని కొరకు? ఇవాళ మన యొక్క ప్రాచీన స్వభావము, పాత స్వభావము, పనికి మాలిన స్వభావం, ఇవన్నీ సిలువలో ఆయన మేలు చేత కొట్టబడడానికి కారణం ఏంటంటే, ఇవి ఆయన మోసి చనిపోవడానికి కారణం ఏంటంటే మన పాతను చనిపోవాలంట. రెండోది, ఆయన తానే శరీరమును పాపములను రాళ్ళ మీద మోసుకొనడు, ఆయన పొందిన గాయముల చేత మీరు. ఇవాళ మనకు స్వస్థత లేదా ఒక నూతనత్వము లేదా మనకు కొత్తదనం ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు తిరిగి లేచిన పునరుత్థానాన్ని బట్టి వస్తుంది. దేవుడు నామమున మహిమ కలుగుగాక. కొలస్సీ 3:3 కూడా చూద్దాం ప్రియులారా. కొలస్సీ 3:3 బాప్తిస్మం పొందే వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి, ఇంకా పొందని వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినండి. అవకాశం ఉంటే ఇవాళ మీరు రావచ్చు. ఈ విధంగా మనము మృతి పొందితిమి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు. ఎవరి ద్వారా? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఇవాళ చూడండి, మన యొక్క జీవము, మన బ్రతుకు దేవుల్లో ఉన్నదంట. ఒకప్పుడు అయితే మన ఇష్టం వచ్చినట్టు బ్రతికిన మనుషులు, కానీ ఇప్పుడు అలా కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఈ పాత విషయాలు పక్కన పెట్టి ఒక కొత్తగా మనం జన్మించాలి. కొత్తగా జన్మించడానికి చూడండి, యోహాను సువార్త 3:3 యోహాను సువార్త 3:3 చదవండి వేగంగా. ఒక వ్యక్తి కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడండి. ఒక వ్యక్తి కొత్తగా పుట్టాలి, పాత స్వభావం చచ్చిపోవాలి, మళ్ళీ కొత్తగా పుట్టాలి. ఇలా పుడితేనే కానీ దేవుడి రాజ్యంలో మనం ఏం చేయలేం, ప్రవేశించలేం. ఎందుకంటే మన యొక్క పాత స్వభావం ఎలాంటిదంటే అది కృతమైనది. యేసుప్రభు చెప్పారు కదా, మనము మన అపరాధములలో చచ్చిన వారమై ఉంటుండగా ఇంకా చచ్చడం అంటే ఇంకెవరు? మృతులు. మరి ఈ మృతులు ఏమవ్వాలంటే వీళ్ళు లేపబడాలి. ఎవరిలో లేపబడతారు? ఈ చచ్చిన స్వభావం గల మనుషులు. చూడండి, వాళ్ళు ఎలా లేపబడతారంటే ఒకడు కొత్తగా జన్మించాలి, క్రీస్తులో మనం లేపబడాలి. అందుకే 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 29 ఒక మాట అంటాడు. 1 కొరింథీ 15వ అధ్యాయము 29 ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మం పొందువారు ఏమి చేయాలి?
ఎవరి కోసం బాప్తిసం పట్టేది? మృతుల కొరకే బాప్తిసం అంట. చచ్చిన కోసం ఒక బాప్తిసం చెప్పాలని అంటారు. ఈ వచనాన్ని ఎన్ని కోణాలుగా ఆలోచిస్తుంటే రకాలకు ఒకలా అర్థమవుతుంది. ఏదేమైనా చూడండి, మృతుల కొరకే ఒక బాప్తిసం అంటే ఎలాంటి మృతులు? ఆత్మానుసారంగా మనం చచ్చిన వాళ్ళము. లోకంలో మన బ్రతుకు చచ్చింది. ఇప్పుడు ఈ చచ్చిన లేపబడ్డానికి ఏదో కావాలంట. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని పరలోక రాజ్యంలో. ఇలా చచ్చిన మన స్థితిని నీటి మూలముగా మళ్ళా పుట్టడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆత్మ చనిపోతుంది, ఏదో కొత్తది పడుతుంది. మరొక పక్క చూస్తే ఆత్మ మూలముగా జన్మించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చి తన కార్యాలు చేయాలి. ఆయన తలాత్మ నుంచి మనం నడిపించాలి. ఇది బాప్తిస్మంలో ఉన్న ఒక రహస్యం కదా. అందుకే మనం ఇందులో చూసిన రోమిలకు రాసిన పత్రికలో మనం ఏమని చూస్తాం? రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో దాన్ని అలా పట్టుకుని ఉంచుకోండి అమ్మా, దాన్ని వదిలేకండి. 4వ వచనం. కాబట్టి చూడండి, కాబట్టి తండ్రి మహిమ వలన యేసు ప్రభు కుమారుడు మనం విన్నాం. మరి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే ఒక కొత్త జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు ఇది దేవుడిలో పెట్టాడు. ఆయనతో పాటు మనం పాతి పెట్టబడాలి. మరోసారి మళ్ళా మనం లేవాలి. తండ్రి యేసు ప్రభు ఎలాగైతే లేపి ఇవాళ మనకు రుజువుగా ఉంచారో, సర్వలోకము నమ్ముకునేటట్టు చేస్తారో, ఇవాళ మనము కూడా పాత విషయాలు చనిపోయిన వారమై నూతన జీవం పొందిన వారమే మళ్ళీ పైకి రావడానికి దేవుడి కార్యం చేశారు. చూడు, కొలస్సీయులు 2వ అధ్యాయము 12వ వచనం చూస్తే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:12, మీరు బాప్తిసం ముందు ఆయనతో కూడా లేపబడితే లేచి తిరిగి. హల్లెలూయా. చూడండి, బాప్తిసం ముందు ఆయనతో కూడా పాతి పెట్టబడ్డ వారమే. ఇవాళ బాప్తిసం అనేది కొంతమంది కూర్చుని పెట్టి ముంచుతారు. కూర్చుని పెట్టి ముంచడం కాదు. చనిపోయిన వ్యక్తి కూర్చొని ములుగుతాడా? పడుకునే లేక. అందుకని మనిషిని నిలువుగా పడుకుని పెట్టి పూర్తిగా నీటిలో ముంచి బయటికి తీయడం, ఇది పాతి పెట్టడానికి సాదృశ్యంగా జరిగే ఒక కార్యక్రమం. ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావం అంటూ. ఇలా చేయడం ద్వారా మనం ఎవరిని అంగీకరిస్తున్నాం అంటే దేవుడిని మనం అంగీకరిస్తున్నాం. ఆయన శక్తిని అంగీకరిస్తున్నాం. ఆయన సర్వశక్తి గల దేవుడు, చచ్చిపోయిన వారిని లేపగల దేవుడు. మళ్ళా ఒక రోజు మనం అందరం చూస్తాము అని ఈ మృతదేహానికే దేవుడు విలువించేటప్పుడు మరి ఆత్మకి ఇంకెంత విలువించి మనం లేపుతాడు కదా. ఇవాళ దేవుడు ఆ మాట ప్రకారమే తన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి. ఇవాళ దేవుడు మనం నమ్ముకోవడం, ప్రభు నన్ను లేపుతాడు. అవును, నిశ్చయంగా యేసు ప్రభుతో పాటు నేను మరణించాను, ఆయన 3వ దినం లేచినట్లు ఇవాళ నేను కూడా సజీవుడుగా ఉన్నాడు. దేవుడు లేపాడు. ఒక టైం వచ్చినప్పుడు ఈ భూలోకంలోనే కాదు, పరలోకానికి కూడా నన్ను కూడా తీసుకెళ్తాడు అని విశ్వసించడం. అందుకే గలతీ 6:15లో, గలతీలో రాసిన పత్రిక 6:15లో క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే అందు. ఒకప్పుడు సున్నతి చేసుకున్న వారికి కొత్త నిబంధన ప్రకారం మనం ఉదయం సున్నతి పొందిన వారము అనే ఒక మాట. దేవుడు ఉదయాన్ని సున్నతి చేస్తున్నాడు, శారీరకమైన సున్నతి కాదు. మనకేమో శుద్ధీకరణ కార్యక్రమం ప్రకారం బాప్తిస్మం అనే ఒక కార్యక్రమం ప్రభు ఏర్పాటు చేస్తారు. అందుకే అంటాడు, కొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటే ఏమీ లేదు. ఇవాళ మనకి ఏంటంటే నూతన సృష్టిగా మనం మార్చబడాలి. దాన్నే దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:22 కూడా చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే తెలడంట రోజు రోజుకి పాడైపోయే ఒక స్వభావం, దాన్ని విడిచి
పాల్గొనవలెను. అది బాప్తిసం ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఒక నవీన స్వభావం, ఒక కొత్త సృష్టిగా మనం మారుస్తున్నాడు. నన్ను మన గట్టిగా చెప్తాం. అందుకని లేనిపోయిన అన్నిలో మనం చిక్కలు పోకూడదు కదా. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కొన్ని ఉంటాయంట లోకంలో మనల్ని ఈజీగా చిక్కులు పెట్టి వదిలేస్తాయంట. చూడండి, మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, బాగా వినండమ్మా, మనము కూడా ఏం చేయాలంట 12:2 ప్రతి వారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, అటువంటి పాపాన్ని ఇక మీద విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. మనము ఓపికతో ఇది ఏంటంటే ఇది ఒక కొత్త జీవితం దేవుడు మనకి ఇస్తున్నాడు. గత కాలాన్ని దేవుడు అలా తుడిచివేసి ఈ ఒక నూతన సృష్టి, ఇక మీద నువ్వు కొత్తగా బతకాలి అని దేవుడు నేర్పించేది. అందుకే 2 కొరింథీ 5:17 కూడా చూడండి. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. కాగా ఎవడైనా క్రీస్తునందు, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి విశ్వసించి మనం ఈ కార్యం చేస్తున్నామో వాడు ఎవరంటే వాడు నూతన సృష్టి, కొత్తగా మారిపోతున్నారు. చెప్పడం కూడా నేను భయపడతాం. హల్లెలూయా. పాతవి గతించరు, ఇదిగో సమస్తము అంతా నూతనం అయిపోయింది, కొత్తది అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పాత మనం విడిచిపెట్టడానికి ఇష్టపడితే దేవుడు మనకు కొత్తది ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 1 కొరింథీ 6:14 చూడండి. స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటను అండర్లైన్ చేసుకోండి. దేవుడు ప్రభువును లేపెను. దేవుడు ప్రభువును, ఇవాళ మనకు తెలుసు యేసు ప్రభువు పుట్టారని తెలుసు, ఆయన భూలోకంలో కొన్నాళ్ళు బ్రతికారని తెలుసు, తర్వాత ఆయన మరణించాలని తెలుసు, మళ్ళా ఆయన తిరిగి లేచాలని తెలుసు. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన మనలను కూడా తన శక్తి వలన. ఇంక మనకు డౌట్ అక్కర్లేదు, దేవుడు ఆయన లేపి చూపించాడు. ఇది నమ్మిన వారందరికీ చెందుతుంది. ఎంతమంది అయితే నమ్మి వస్తున్నారో వాళ్ళందరికీ ఇది చెందుతుంది. మనం రావాలి, ప్రభు దగ్గరికి రావాలి, విశ్వసించాలి. ప్రభు గారిని నమ్ముకున్నారు, ఇవి నా సొంత రక్షకుడు అంగీకరించారు అని చెప్పి మన నోటితో చెప్పి హృదయం ముందు విశ్వసించి మనం ముందుకు రాగలిగితే దేవుడు ఇప్పుడు చెప్పేవన్నీ మన జీవితంలో జరిగించే దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక మనిషి పాత స్వభావం నుంచి కొత్త దానికి రావాలంటే ముందు మనిషి ఎందుకు చచ్చాడు? పాత మనిషి ఎందుకు చచ్చిన వాడిగా మారిపోయాడు? మృతుడుగా ఎందుకు మారాడు? దురాశ గర్భమును ధరించి పాపమును కరుడు, పాపము పరిపక్వమై మరణమును కరుడు. కానీ పాపం మరణం వచ్చు జీతము మరణం. ఇలాగ మనిషి చచ్చిన వాడి కూర్చున్నాడు. ఇప్పుడు చచ్చిన మనిషిని బ్రతికించడానికి ఆ దేవుడు దిగి రావాల్సి వచ్చింది. దేవుడు నామం మహిమగలడు కాక. హల్లెలూయా. ఆయన ఎందుకు దిగి రావాల్సి వచ్చిందంటే మనం చేసిన వాటి ఇవాళ ఆ పాపం నుంచి మనం బయటికి రావడం కొరకే దేవుడి కార్యక్రమాలు అన్ని చేస్తున్నాడు. ఆయన కూడా చూడండి, మన శాపాన్ని పాపాన్ని తల మీద వేసుకుని ఆయన మరణించి దాన్ని హతమార్చడానికి ఇప్పుడు ఆ మరణాన్ని జయించిన యేసు ప్రభు మాత్రమే ఈ కార్యక్రమం చేయగలరు కానీ మరి ఇంకెవరు చేయలేరు. దేవుడు నామమున మహిమగలడు గాక. రోమి రాసిన పత్రిక 6లో కంటిన్యూ చేద్దాం మనం. 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారు 6:5 ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము ఇప్పుడు మనం ఏమవ్వాలంట? ఆయనతో ఐక్యము గలవారమైతే ఏం లేదు. ప్రభావం నువ్వు చేసావు, నేను నీతో పాటు ఏకీభవిస్తున్నాను, నేను నీతో పాటు కలిసి ఉన్నాను, నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను, నువ్వు ఏం చేస్తావు అది ఓకే రెడీ అని మనం అగ్రీ అయితే చాలు. దేవుడితో మనం ఏం చేయాలి? ఐక్యం. ఆయన మాటకి మనం కలిస్తే, ఆయన మాటతో మాట మనం కలిపితే చాలు. ఐక్యమైన వాడి వల్ల ఏమవుతుందంట? ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యం అందులో ఆయనతో ఐక్యము గలవారమైన ఈ చనిపోయే విషయంలో మనం ఐక్యత పొందితే ఆయన లేచింది ఏ విధంగా లేచాడో అందులో కూడా మనకి దేవుడు వారసత్వం ఇస్తున్నాడు. దేవుడు నామమున మహిమగలడు గాక. 6వ వచనం కూడా చూద్దాం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది. అది ఏం జరిగిందంటే మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా ఇక మీద పాపం మీద, పాపానికి మీ మీద అధికారం లేదు. ఆ పాపాన్ని దేవుడు తీసేస్తున్నాడు. చూడు, ఆ పాపం తీడు దేవుడు కొన్ని పద్ధతులు పెట్టాడు అనుకోండి, ఎందుకు పెట్టాడో మనం అర్థం చేసుకోవాలి కదా. ఆ పాపం తీయబడితేనే ఈ కార్యక్రమం, లేకపోతే మరణం మీద మనకు దేవుడు. ఇప్పుడు మరణం మీద మనకు జైలు రావాలంటే మనం చెప్పుకున్న వాక్యం చెప్పుకున్నాం ఏమని? ఆయనలో పాపము లేదు,
కపటం లేదు, ఆయన నిర్దోషమైన వ్యక్తి, నిందారహితుడు, పరిశుద్ధుడు. ఈ మాటలన్నీ మనం చూసుకోవచ్చు యేసు ప్రభులో కాబట్టి. మరి అటువంటి యేసు ప్రభు ఇవాళ ఆయన మరి సజీవుడిగా లేచాడు. ఇవాళ మనం లేవాలంటే మనలో ఉన్న చెత్త చెదారం కొళ్ళు కల్మషం పాప అంతా ఏమైపోవాలి? పాతి పెట్టబడాలి. అంటే పాప క్షమాపణ మనం పొందాలి. ఇది ఎలా కలుగుతుందంట? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 37 నుంచి చదవడము. ఏం చేయాలి? బాప్తిసం తీసుకునే వాళ్ళ ముందు చేయవలసింది ఏంటమ్మా? మారు మనస్సు. ఎంతవరకు మన మనసు ఎలాగున్నా సరే ఇప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ప్రభా తండ్రి నేను మారు మనసు పొందుతున్నాను ఆయన, ఇక మీద నీ కొరకు బతుకుతాను ఆయన, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందడి. హల్లెలూయా. ఏది కొరకు పొందాలంట? ఆ పాపాలు సత్తే గాని ఆ పాతది సవదు కదా, చెత్త చేసిన పులుపు సవదు అంటారే. అలాగా ఈ పాత విషయాలు, పాత మనిషి పూర్తిగా ఇవన్నీ ఎప్పుడు బతికే ఉంటాయి. కొంతమంది చూడండి, ఎంత బాప్తిజం తీసుకున్నా ఇంకా కొంత బొస కొడతానే ఉంటారు. పావు ఇంకా సవదు, లోపల ఉన్న పావు. ఈ బొస కొట్టే బుద్ధి ఎలా ఉంటుందంటే, చచ్చాడు అనుకుంటారు కానీ అది సవతం ఇంకా అలా ఉంటారు. సమస్య దీంట్లో పావు గంటలు ఎండుకున్నారంట కదా, దీంట్లో కూడా బతికేస్తుందంటే బయట బతికేస్తాయంట కదా. అలాంటి పావులు కొని ఉంటాయి. అవి సభ ఎప్పుడు చూడండి. యేసు ప్రభు చెప్పుకునే మాటను నమ్మి, ప్రభా సంపూర్తిగా నీకు అప్పగించుకుంటున్నాను, నా అవయవాల్ని నీతికి సాధనగా అప్పగించుకుంటున్నాను, పాత స్వభావాన్ని నన్ను తీసేను ఆయన, నూతన స్వభావం దయచేయి అని మనం అడిగి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందని, అప్పుడు మీరు 1 బాప్తిసం నీటి ద్వారా, 2 పరిశుద్ధాత్మ కదా, ఆత్మ. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. హల్లెలూయా. ఇలా దేవుడు రాజ్యం వెళ్ళాలంటే ఎన్ని కాశీలు తిరిగినా, గయా తిరిగినా, మొత్తం ఉన్న తీర్థయాత్రలు అన్ని తిరిగినా అక్కడికి వెళ్ళవు. కానీ దేవుడు చెప్పిన పద్ధతి ప్రకారం నేను యేసుప్రభువుని అంగీకరించాను, బాప్తిసం తీసుకుంటాను, దేవుడు అయితే నువ్వే నా భారం అని చెప్పి ఎప్పుడు మనం వస్తామో దేవుడు పాపదాన్ని పాతి పెట్టి నూతన అర్థాలు మనకి ఇస్తాడు. ఇదంతా తన కృప చేత జరిగించారంట కదా. మనకి ఎఫెసీ 2:5 అంటాడు కదా, కృప చేత మీరు రక్షింపబడ్డారు. ఎఫెసీ 2:5 ఏమంటాడు అక్కడ? మన యొక్క క్రియలను బట్టి కాదు. ఇక్కడ మనం ఏదో సాధించి మేము ఇంతమంది ఇంత పుణ్యం చేస్తాం, ఇంత తీర్థయాత్రలకు వెళ్ళాం, ఉడుకుతో ఇన్ని మెట్లు ఎంతో పై అంత ఈ సీన్ అంతా లేదు. దేవుడు చేయడం ఇది దేవుడు మనకు ఉచితముగా కృపతో ఇచ్చేది. చదవడమ్మా. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇదంతా దేవుడు చేసే కార్యం. ఆయనతో పాటు మనల్ని లేపి పరలోకమందు మళ్ళీ కూర్చుండబెడతాడా? పెట్టాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పడం కూడా పరలోకమందు చెప్పకూడదంటే మన మధ్యలో ఉంటాడు కదా, ఆయన ఇచ్చేసాడు అంతే. దాన్ని వాళ్ళు ఏం చేయాలా? విశ్వసించి చూచి తిని. అందులో లాస్ట్ చరణంలో ప్రియురాలు ఏం చేసిందంట? పరలోక రాజ్యంలో పాదం మోపిందని రాసి ఉంటుంది. హల్లెలూయా. అది నమ్మిన వాళ్ళకే సాధ్యం. నమ్మలేరు బాబు ఇంకా భూలోకంలో ఉంటారు. ఇంకేమి నేను ఆల్రెడీ దేవుడితో ఉన్నాను, పరలోకంలో ఉన్నాను, నమ్మిన వాళ్ళకి అది సాధ్యం. చూడండి, దేవుడు ఇవన్నీ ముందే చేసి ముగించాడు, మనల్ని కూర్చుండబెట్టాడు. ఇది మనం నమ్మితే చాలు. ప్రమాణం చెప్పు, నా కోసం రాయించాం, నేను నమ్ముతున్నాను ఆయన, వృత్తిగా నేను అంగీకరిస్తున్నాను. చూడండి, సిలువ గురించి మనం ప్రతి ఈస్టర్కి మనం చెప్పుకున్నాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మళ్ళీ ఒకసారి చూడండి ఆ మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. కొలస్సీ 2:11. చేతులతో చేయబడని సున్నతి. ఇవాళ లోకాలు అందరూ చేతులతో చేయబడిన సున్నతి. నేను వాక్యం చెప్తూ సున్నతి గురించి బాగా చెప్తాను. ఇదో కరోనా అడిగారు సున్నతి అంటే ఏంటి పాస్టర్ గారు, మొత్తాన్ని వివరించాలనుకోండి, ఏదేమైనా వివరించాలనుకోండి.
ఇప్పుడు చూడండి, చేతులతో చేయబడి సున్నతి, శరీరం మీద జరిగే ఒక సున్నతి ఉంది, ఛేదనము అంటారు దాన్ని. ఆ కార్యక్రమం ఉన్నప్పటికీ చూడండి, ఆత్మలో ఒక సున్నతి జరగాలి, హృదయంలో ఒక సున్నతి జరగాలి. ఇది ఎవరు చేశారంటే దేవుడు చేయబట్టి. అది కట్ట కదా, కృప చేత దేవుడు వాళ్ళని కార్యం చేశారంట. అక్కడ 20 వచనం కూడా చూడండి, రెండో మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవచ్చు. 2:20 వచనం. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను. సరే, గలతీ 2:20లో నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఎవరు జీవిస్తారంటమ్మా? ఎన్నాళ్ళు నేను 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 నా 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 ఏదో అంటారే, అహం, నాతో లేడు, అన్ని నాకే తెలుసు, అన్ని అంత మొత్తం ఎంత ఉంటుంది, ప్రెస్టేజ్, గర్వం, ఎక్కడ ఉండాలో ఎక్కడ ఒక్క మాట కూడా పడే అవకాశం అన్నిటికో అలా 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 చూపించేవాళ్ళు ఉంటారు. ఈ నేను అనేది చచ్చిపోవాలి, నా అనేది చచ్చిపోవాలి, లోబడే స్వభావం మనకు రావాలి కదా. మనకి ఎప్పుడు పెళ్లి కార్యక్రమంలో మాట చెప్తాం, పెళ్లి కూతురు ఏం చేయాలంట? లోబడాలంట. భర్త ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఇవాళ సంఘము పెళ్లి కూతురు పోల్చబడితే లోబడే స్వభావం మనకు రావాలి. నేను నా అన్ని అంతా పోవాలి. ఇది పోతే నువ్వు ఆటోమేటిక్ నువ్వు మారిపోయాలంటే, లేదంటే ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు? అలా పాత లైన్లోనే ఉన్నట్టు. క్రీస్తు ఆయన జీవించుచున్నాడు, నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్న జీవితము దేని వల్లమ్మా? దేని వల్ల? విశ్వాసము వల్ల. ఎవరి మీద విశ్వాసం? దేవుని కుమారుని యందు విశ్వసించుట ద్వారా. అది అంటారు కదా, రోమా 10లో ఒక మాట అంటారు చూడండి. రోమా 10లో ఈ 2 మాటలు మనం నమ్మాలంట కదా. ఎలా నమ్మాలి? 9వ వచనం. 8 నుంచి చదవండి అమ్మా, 8 నుంచి చదవండి. 10లో 8 నుంచి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని. నేను మొన్న వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, కొత్త నిబంధనలో ప్రభువు ప్రభు అని రాయబడింది, యెహోవా అనే మాట ఎందుకు లేదు? మొన్న ఎక్కడో వాక్యం చెప్పినప్పుడు చెప్పాను కదా, యెహోవా అనే మాట ఎందుకు లేదంటే, ఆ కాలంలో చూడ కొత్త నిబంధనలు రాసేటప్పుడు యూదులు ఏం చేశారంటే, అలా కాదు, యెహోవా అనే మాట మీద ఇంకా వాళ్ళు నమ్మలేదు కనుక ఆ మాట రాయడానికి వాళ్ళు పర్మిషన్ ఉంది. దానివల్ల యెహోవా అనే మాటని కొత్త నిబంధనలో ప్రభువు అని చెప్పి అన్నింటిలో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు యేసు ఎవరైనా ఒప్పుకోవాలంట అంటే, ఎవరైతే రావాల్సి ఉన్నాడో ఆ మెస్సియా ఈయనే మనం ఒప్పుకోగలిగితే అంటే ఆ రక్షకుడు ఈయన మనం ఒప్పుకోగలిగితే ఈ ఆశీర్వాదాన్ని మనకి ఇది చేయాలి. నీతి కలిగినట్లు హృదయమందు విశ్వసించాలి. ఎప్పుడైతే చూడండి ఈ మాటలు మనం అంగీకరించి మన హృదయంలో విశ్వసిస్తున్నామో మనకు నీతి కలుగుతుంది. రక్షణ ఎప్పుడు వస్తుంది? నోటితో ఒప్పుకొని ప్రభువుని యేసుక్రీస్తున్న సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. ఆయన నా కొరకు మరణించాడు, ఆయన నా కొరకు శిలువ మీద దెబ్బలు పొందాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన మరణము ద్వారా నేను పాతి పెట్టబడ్డాను, ఆయన లేపబడ్డం ద్వారా నేను జీవిస్తున్నాను అని నమ్మి విశ్వసించి దీన్ని మనం చేసుకునేటప్పుడు వెంటనే దేవుడి కార్యాలన్నీ చేసుకెళ్ళిపోతారు. మనం నీటి మూలముగా, ఆత్మ మూలముగా చూడండి, నీటి మూలముగా జన్మిస్తే వెంటనే పరిశుద్ధాత్మ వరం మనకి ఇవ్వబడతాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లేఖనాలు మనం చదువుతున్నాం, చదివిన వాటిని గ్రహించి ప్రభా నాకు ఇష్టమైన ఆయన వెంటనే. కొంతమంది ఏంటంటే సంవత్సరాల తరబడి వింటూ ఉంటాం, తీసుకుందామా వద్దా, రేపా ఎల్లుండా. హాస్టల్లో ఒక మంచి పాట ఉండేది, ఏంటది? రేపని ఎల్లుండని వాయిదలేస్తావు, నేటి రాత్రి నీ ప్రాణం పొందే నీవేమైపోతావు, మారు మనసు పొందవా, ప్రభుని కృపను పొందవా,
ఆ పాట చాలా బాగుంటుంది అంటే మీరైతే ఆ పాట మళ్ళీ కరెక్ట్ చేసి మీకు ఒకసారి పాడి వినిపిస్తారు. రేపు ఎల్లుండి వాయిదాలు వేసుకోండి. ఒకసారి చూడండి అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయంలో ఒక ఆయన కనబడతాడు. కందాకే గ్రంథంలో నపుంసకుడు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఆయన మాట అంటాడు చూడండి. ఏంటది? 36 వచనం చదవండి. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? చూడండి ఈ మాట చూడండి. ఈ వాక్యం ఎంతసేపు అయింది విని? 8 నిమిషాలు అయింది. కొన్ని చర్చలోనైతే లేదండి అది అప్పుడప్పుడే బాప్తిస్మం ఇవ్వకూడదండి, వాళ్ళకి దర్శనం వస్తేనే కానీ నేను ఉండండి. కొంతమంది ఏంటి లేదు తప్పుడు తప్పు ఒక 5 సంవత్సరాలు ఉంటారు అప్పుడు కానీ మేము, కొంతమంది సంవత్సరమైన ఉంటేనే కానీ మేము మంచిదే, నేను తప్పు అంటలేదు, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకోవడానికి టైం కావాలి. ఇక్కడ ఒక వ్యక్తి వెళ్తున్నాడు రథంలో, ఈలోగా దేవుడు ఆత్మ పిలుపును ప్రేరేపించి అక్కడ పంపించింది. పంపించిన వెంటనే ఈయన వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు చదువుతున్నది ఏంటని గ్రహిస్తున్నావా? ఆయన యెషయా గ్రంథం చదువుతున్నాడంట. ఎందుకీ మొదటి తేబడి గొర్రెపిల్ల గురించి ఆయన చదువుతున్నాడు. ఎట్లా నేను అడుగుతున్నాడు ఏమని, నువ్వు చదువుతున్నది గ్రహిస్తున్నావా అని అడిగితే ఆ నపుంసకుడు అంటాడు, ఎందుకీ ప్రవక్త తన గురించి రాసుకుంటున్నాడా ఇంకెవరి గురించి రాశాడా అంటే అర్థకాల స్థితిలో ఉన్నాడు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అర్థకాల స్థితిలోనే ఉన్నాడు. వెంటనే పిలుపు ఆ లేఖనమును అనుసరించి బోధించాడు. ఏమని? ఆయన మొదటి తేబడిన గొర్రెపిల్ల, ఆయన యేసుక్రీస్తు అని ఆ రన్నింగ్ లోనే ఆయన ఎంతసేపు బోధించడం మనకు తెలియదు. ఒక పావు గంట లేకపోతే అరగంట అంత గంట అనుకుందా అయిపోయింది. కూర్చుని ఇద్దరు వెళ్తారు రథం మీద. చెప్పాడు. చెప్పిన వెంటనే ఆయన కొన్ని విషయాలు అర్థమయ్యాయి. దారిలో వెంట నీళ్లు కనబడ్డాడు. ఇదిగో నీళ్లు అంట, అదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇప్పుడు ఏంటంటే చెప్పు. నేను రెడీ నేను రెడీ అని అడిగాడు. ఎంత స్పీడ్ చూడాలి. రక్షణ గురించి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి నేనన్నా రాబో ఉగ్రత నుండి మీరు ఎలా తప్పించుకుందాం? దేవుడు ఉచితంగా ఇచ్చాడు, పొందుకోవడానికి తీసుకోవడానికి కదా. మనం అర్థం చేసుకున్న వాక్యం విన్నాం. అవును ఇప్పుడు నాకు అర్థమైంది, యేసు ప్రభువు నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాడు, నాకు కావాలి అని అడిగితే వెంటనే పిలుపు ఇంకేం ఆలస్యం చేయలేదంట. ఏం చేశారంటే ఒక మాట చెప్పాడు చూడండి, చదవడా. అవును ఎట్ట దిగిపోయారంట చూడండి. అమ్మ దాని ముందు మాట అమ్మా 37 చూడండి. రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. 37 పిలుపు నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చిన చెప్పడం నేను భయపడతా. పూర్ణ హృదయముతో ఏది ఏదో విన్నది చూద్దాంలేండి, డౌట్ గా కాదు, నేను నమ్ముతున్నాను అంతే, ఇంక రెండోది లేదు. ఎక్కడైనా నేను దేవుడి మీద నిలబడతాను, ఈ లోకంలో చెడు విషయాన్ని పక్కన పెట్టి పరిశుద్ధంగా జీవిస్తాను, యేసు ప్రభువు సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. ఆయన నా కొరకు దిగి ఉంచాడని, ఆయన నా కొరకు మరణించాడని, ఆయన వల్ల తిరిగి లేచి నన్ను కూడా తాను స్థలంలో తీసుకువెళ్తాడని నేను నమ్ముతున్నాను. దేవుడు పంపించిన ఏకైక కుమారుడు రక్షకుడు ప్రభుని విశ్వసిస్తున్న నోటితో చెప్పి వెంటనే మనం తీసుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు? నీ పూర్ణ హృదయంతో నీవు విశ్వసించిన ఎడల పొందవచ్చని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నారని ఉత్తరం ఇచ్చాడు. చెప్పడం ఈ ఒక్క ముఖం చెప్పి తీసుకునే చాలు. హల్లెలూయా. ఇంకా అంత మీద నువ్వు చేయవలసింది ఏమీ లేదు, అంతా దేవుడు చేసుకుంటాడండి. మరి కావాలన్న వాళ్ళు బాప్తిస్మం కొరకు సిద్ధపడండి. ఇందులో కొత్తోళ్ళు పాతోళ్ళు ఎవరు లేదు. వాక్యం విని అర్థం చేసుకుంటే నేను 10 సంవత్సరాలు ఉంటేనేగా తీసుకోను, ఏదేదో లేనిపోయిన నమ్మకాలని పెట్టుకోకండి. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడతానంటే చూడండి, వేగంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, లేటుగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది నీవు నమ్మే దాన్ని బట్టి, నీ విశ్వాసం మీద ఆధారపడింది. నీ పూర్ణ హృదయంతో యేసు ప్రభువును నమ్మితే చాలు, వెంటనే తీసుకోవచ్చు. మరి మన చర్చలో కూడా ఇంకా తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. మరి మీ అందరికి కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఎవరెవరు తీసుకోవాలని అనుకుంటున్నారో లేఖనాన్ని అంగీకరించి మనం ముందుకు వెళ్దాం. దేవుడు తానే తన కార్యం జరిగించి మనలను నూతన సృష్టిగా మార్చునుగాక. ఆమేన్.